శ్రీరామ హరే రామ సీతామ రామ రామ పుణ్య రామ పట్టాలి రామ ఎప్పుడైతే ఎరికలు చెడి ఈ మాటలు చెప్పి 7 గడియల సోపుకి ఎప్పుడైతే వచ్చిందంట వచ్చి ఈ మరైనా వచ్చిందంట ఎప్పుడైతే ఇప్పుడే నువ్వు ఒక 6 గంటల ముందు వచ్చినట్టయితే ఇగో ఈ ఎరికల చెడి మాటలు పోయిందో అని చెప్పేసి అనుమతిలోకి శ్రీనివాసుడికి పద్మాదేవికి అలా 70 ఏళ్ళగా కళ్యాణాలు చేస్తా ఉన్నారు బాబు అయినా ఆకాశమంతానే అందమయ్యిందా అలా 70 ఏళ్ళగా పెళ్లి చేస్తా ఉన్నారు బాబైనా ఒరే ప్రాణాలే వచ్చారు ఏమి చేశారు కాలుతో కించారు గంగాళాలో ఎప్పుడైతే గ్రామం వచ్చి ఊలేశారంట ఇదంతా ఎవరు చూస్తా ఉన్నారయ్యా ఎవరెవరు కొడుకు నారదమ్ముడు వారి కళ్ళారా చూసి ఈ మాట పట్టుకెళ్ళి చిన్నమ్మతో చెప్పకపోతే రేపు పొద్దున్న నన్నే అన్నారు కదా అని చెప్పేసి నారదుడు అలా చిన్నమ్మ దగ్గరికి వెళ్ళి అంటా ఉన్నాడంట ఒరే లేలోడే చిన్నమ్మ చిన్న లేడా అక్కడ చూస్తే శ్రీమా విష్ణు మహాదేశంలో పద్మాదేవిని కళ్యాణం ఆడుతా ఉన్నాడు ఇప్పుడు రాబోతే నా చిన్న దక్కన బదులోకి అలా పరుగున లక్ష్మీదేవి పరిగెత్తికి వెళ్తాం బాబోయినా ఎప్పుడైతే పెళ్లి దానికి వెళ్ళిందో శ్రీనివాసుడికి వెనక తిరిగి చూడకుండా పద్మదేవి మేళలో 3 ముళ్ళు గడేసాడంట ఎప్పుడైతే 3 ముళ్ళు గడేసాడో అప్పుడు శ్రీనివాసుడు అంటా ఉన్నాడు ఆనా నేను వెళ్ళిపోమని చెప్పలేదు నువ్వు వెళ్ళిపోయి కాబట్టి మీ ముగ్గురు ఇప్పుడు వచ్చారు కాబట్టి ఇప్పుడు ముగ్గురు 3 అవతారం ఇద్దామని చెప్పేసి అలా అవతారం ఆడదాం బాబోయినా అలా లక్ష్మీదేవికి అమ్మ లక్ష్మి నువ్వు కొన్నాళ్ళ తర్వాత అలివేలు మంగదేవిగా జన్మలు అవుతావు ఎప్పుడైతే ద్వారకాపట్నం అలివేలు మంగదేవిగా జన్మలు అవుతావో నేను పెళ్లి ఆడైతే ఆడతాను కానీ నేను 18 సంవత్సరాలు విడిచిపెడేస్తాను ఎప్పుడైతే విడిచిపెడేస్తానో ఈ కాలంలో నాయనకరోన నేను భూమి నాచారులు కాపడం చేస్తానని చెప్పేసి అలా లక్ష్మీదేవి మంగదేవి అవతారం ఇచ్చాడండి ఎప్పుడైతే మంగదేవి అవతారం ఇచ్చాడో అప్పుడే కట్టుకున్న పద్మదేవి అంటా ఉంది నేను ఇప్పుడే కదా పెళ్లి చేసుకున్నాను కట్టిన బట్టలు నలగనలేదు నాదా నాదా నాదా
పుట్టనే ఉన్నాయి. నువ్వు అవసరం తీసి అవసరం ఎత్తేస్తే నా సోపు సరదాలు ఎవరు చూస్తారని పద్మదేవి బాధపడిపోతా ఉందంట. అదే సమయంలో పోయి పద్మ నిన్నైతే నేను ఎలా వదిలేను. ఇగో కొన్నాళ్ళ తర్వాత నీ ఏడుగోంలో అవతారం ఎత్తినప్పుడు నువ్వు కోతుల దూరంలో భూమి నాంచారిగా జన్మలవుతావు. నీ భూమి నాంచారిగా జన్మలైనప్పుడు నేను కళ్యాణం ఆడి ఇగో నా ఏడుగొండలోకి రాణి చేస్తాం. రాణి చేసి నేను రాజుగా ఉంటాను. ఇప్పుడు చేసి నేను అచ్చట్లు ముచ్చట్లు కూడా నాడు ఏడుగొండలో తీస్తానని చెప్పేసి పద్మాదేవి వరాలు ఇచ్చాడంట. ఇగో ఎప్పుడైతే వరాలు ఇచ్చాడో కన్నా తల్లి ఎదురుగా వచ్చి బాధపడి వదంతా ఒరే కొడుకు నా కొడక శ్రీవాసుడు కన్నాకు పోయానా కలరబేంచెను నేను కన్నకు పోయినాక వరపించాను. ఇదిగో ఇగో ఇప్పుడు నన్ను ఏం చేస్తావని చెప్పేసి తల్లి అడుగుతామంట. అమ్మ నువ్వేం బాధపడొద్దు, నేను ఇక్కడ వదిలేనమ్మా. నేను ఏడుకొండలో అవతారం ఎత్తినప్పుడు నా మెల్లో పంచలాంగిల పూల హరమైపోయి ఆ ఏడుకొండలో తొలిరని చెప్పేసి ఆ వరాలు ఇచ్చాడు బాబోయిందా. ఇప్పుడు దాకా జరిగింది శ్రీనివాస పద్మదేవి కళ్యాణం. యావయ్యా ఆదిశక్తి ఆదిష్ణుమూర్తి కరలండి. ఎప్పుడు నుంచి జరగబోయేది ఏడుకొండలో ఆ జీవి చిత్రని బాబోయిందా. ఎప్పుడు దాకా ఎన్న పోద్ది ఎన్న కూడా వద్ది. ఎప్పుడు నుంచి అనబోయేది ఏడుకొండల జీవి చిత్రి కాబట్టి నా ఆయనకి రావణ ఈ కథ ఎలా మొదలైందంటే చిక్కాల కాటయ్య గారు చిక్కాల కామయ్య గారు ఆనాడు రాసిన ఏడుకొండల వారి కథ అండి మనం చెప్పుకుంటా ఉంటాము. నా ఆయనకి రావణ ఊరే చిత్తూరు తెల్లండి చంద్రగిరిలోన భూమి దివ్యా తిరుపతి తల్లి పేరవలేవా తండ్రికి మహారాజు తల్లికి ఎడుగురు జమాలయ్యరా కాశీ కొండాలండి తొలదమాల మా తల్లి గర్భానండి ఎడుగురు పుట్టేమా భూమి దివ్య తిరుపతి గ్రామండి. తల్లి గారి పేరం దేవారు, తండ్రి గారి తిమ్మరాజు గారు. 7 అన్న తమ్ముళ్ళు ఎలా పుట్టారో ఎలా పెరిగారో ఆ కలమగాస్తున్న బాబు అయినా మా సూరి గారు బాగా ఎలా రోజున మాడు